అందరికీ నమస్తే. ఏం నడుస్తుంది తెలంగాణలో అంటే వ్యవహారం అంతా డైవర్షన్ నడుస్తుంది. అసలు విషయాలు ఏవి చర్చకు రావు. అసలు విషయాలు ఏవి ఏ మీడియా హైలైట్ చేయదు. జరుగుతున్న వ్యవహారాలు, జనాల సమస్యలు ఇవేవి పట్టవు. కేవలం ఒక ఎజెండా డిసైడ్ చేస్తారు కొంతమంది. ఆ ఎజెండాను పట్టుకొని పోతూ ఉండాలి. ఆ ఎజెండా వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అది ఏదో ఉన్నట్టు జరుగుతుంది. కానీ ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీదనో లేకపోతే అర్జెంటుగా ప్రభుత్వం తీర్చాల్సినవి ఉంటాయి కదా. కొన్ని హామీలు 5 సంవత్సరాలకు పూర్తి చేయొచ్చు, కొన్ని హామీలు సంవత్సరం తర్వాత పూర్తి చేయొచ్చు. కానీ అర్జెంటుగా ఇప్పుడే అది 6 నెలల ప్రభుత్వమైనా 6 రోజుల ప్రభుత్వమైనా తక్షణమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆ పనులు చేయాలి. జ్వరం వచ్చినప్పుడు జ్వరం గోలయ్యాలి. అంతేగాని ముదిరిపోయినాక జ్వరం అదంతా ఏ జాండీస్ అయినాక చూద్దామంటే కుదరదు. అట్లాంటి నేను కొన్ని చెప్తా. ఇప్పుడు ఏంటంటే విచారణ నడుస్తూ ఉన్నాయి. నడవని కాళేశ్వరం మీద విచారణ నడుస్తుంది, నడవాలి. సేమ్ టైం ఎలక్ట్రిసిటీ గందరగోళం, కరెంటు కొనుగోళ్ళు లేకపోతే భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణం, ఆ ప్లాంట్ల నిర్మాణం దానిపై విచారణ జరుగుతుంది. జరగని అట్లా అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ రోజు లీకులు, మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ లీకులు, ఇప్పుడు ఈ లీకులు. ఈ లీకులతో ఏమైందంటే పేపర్లు మొత్తం ఆ లీకులే. కొన్ని పేపర్లు అయితే సాయంత్రానికి క్యాంపు నుంచి ఏం లీక్ వస్తుందని ఎదురు చూస్తూ ఆ లీకు రాగానే దాన్ని క్యాచ్ చేసుకొని రాయాలి. ఉన్నది ఉన్నట్టుగా, చిన్న అక్షరం కూడా తేడా రాదు. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఇప్పుడు జనాలకు ఎంత అవసరం ఉంది. ముందు రైతులకు వాన పడలేదు. వానలు ఇప్పటికీ వాన పడాలి, ఇప్పటికే తొలకరి పడాలి, ఇప్పటికే గింజలు పడాలి, ఇప్పటికే మొలకలు రావాలి. కానీ వాన పడలేదు. వాళ్ళంతా రైతు భరోసా లేకపోతే రైతు బంధు వస్తుందని చూస్తున్నారు. రైతు బంధు లేదా రైతు భరోసా చర్చ ఉందా? రైతు బంధు లేదా భరోసా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? రైతు భరోసా గురించి ఎక్కడైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ గందరగోళంలో? లేదు, అది అటే పోయింది. ఏదంటే రుణమాఫీ అనేది తెర మీద తీసుకొచ్చారు. ఆగస్టు 15 రుణమాఫీ ఉంది కదా. కాబట్టి మరి ఎట్టుందంటే రేపు బిర్యానీ తినవు, ఇవాళ ఉపవాసం ఉన్నట్టు ఉంది. ఇది ఇవాళ అన్నం తినాలి ఫస్ట్, రేపు బిర్యానీ తినడం లేదు తర్వాత. ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా గురించి అసలు చర్చనే లేదు. అసలు 6 గ్యారంటీల మీద చర్చనే లేదు. 6 గ్యారంటీలు 100 రోజులు ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయింది, ఎలక్షన్ కోడ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మొత్తం అయిపోయినా కూడా 100 రోజులు కాదు, మొత్తం 200 డేస్ అయింది. అసలు 6 గ్యారంటీల మీద చర్చనే లేదు. బస్సు ఫ్రీ ఒకటి కనిపిస్తుంది మనకు కన్న ముందల. ఆ కరెంటు కొంతమందికి ఇచ్చిండ్రు, అదో పెద్ద గందరగోళం. సిలిండర్ది ఇంకా గందరగోళం. ఎవరికి ఇచ్చిండ్రో ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మాకు వచ్చింది అని ఎవరు ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. ఆ స్కీములు తప్ప మిగతా 6 గ్యారంటీలు ఏంది, మహిళలకు 2500 ఏంది, లేకపోతే మిగతా స్కీమ్స్ ఏంది, ఏది చర్చ లేదు, ఏమీ లేదు. దళిత బంధు పేరును ఏదో అన్నారు, 12 lakhs రూపీస్, అదేంది, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఏంది, ఇంకేమీ లేదు, చర్చ లేదు. అసలు చర్చ అనేది ఉండకూడదు. అర్జెంటుగా ఈ 6 monthsలో ఎన్ని పెళ్ళిళ్ళైనాయి వీళ్ళకు కొత్త స్కీమ్ ₹1,00,000 ప్లస్ తులం బంగారం వస్తుందా? ఎవరైనా ఇస్తున్నారా? కనీసం దీని గురించి ఎవరైనా చర్చ ఉంది? ఎక్కడైనా ఎవరైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఏవీ లేవు. ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చ ఉందా? ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిన్న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసిన వాళ్ళు, మేము చదువు చెప్పాలన్నా కాలేజీలు ముయ్యాలన్నా అని. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా. చిన్న కాలేజీలు, ఇప్పుడు పెద్ద చైతన్య నారాయణ కాలేజీలు లేకపోతే ఇంకా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకు అయితే వాళ్ళకు రియంబర్స్ చేయకపోయినా వాళ్ళకి నడుస్తూ ఉంటుంది రొటేషన్. కానీ చిన్న డిగ్రీ కాలేజీలు ఉంటాయి చూసిండ్రు, డిగ్రీ వరకే, దాంట్లో చదివేదంతా పేదల పిల్లలే. కొద్దిగా ఏమాత్రం స్తోమత ఉన్నా పోయి నారాయణనో, ఇంటర్మీడియట్ అయితే నారాయణ, చైతన్య, డిగ్రీ అయితే డిగ్రీ చదివేతోలే లేరు ఈ కాలంలో. సప్ప చేసి ఇంజనీరింగ్ చదివిద్దామని చూస్తున్నారు. డిగ్రీ చదివే వాళ్ళు పేద పిల్లలు. ఇంజనీరింగ్ ₹1,00,000 ఫీజు కట్టలేము, ఆ డొనేషన్లు కట్టలేము, ఆ ఎంసెట్ల కోచింగ్లకు డబ్బులు కట్టలేము. నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ ఎవరైతే చదవరో, ఎవరైతే గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చేస్తారో వాళ్ళు డిగ్రీ చదువుతారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అర్జెంటు, అది ఇప్పుడే చేయాలి కదా. అది ఎప్పుడో మళ్ళీ సంవత్సరం చేస్తామంటే మరి ఈ సంవత్సరం పిల్లలు చదవద్దా? ఆ కాలేజీలు బతకొద్దా? డిగ్రీ కాలేజీలు బతకాలి కదా, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు.
వాళ్ళ ఫీజులు కూడా లక్షలు ఏమి ఉండవు, తక్కువనే ఉంటాయి. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఇంటర్మీడియట్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ, అది కూడా లేదు. తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అవ్వలకు తాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కదా. పెన్షన్ ఏమైంది? మాట్లాడే అవకాశం ఉందా? పెన్షన్ కూడా ఇవ్వాలి కదా. పెన్షన్ ఇవ్వడం కాదు, అసలు 2,000 రూపీస్ కూడా టైంకి వస్తలేవు. వాళ్ళకు మందులకో, ముసలిళ్ళకు మందులకో, దానికో దీనికో అయ్యే పైసలు అవి. 6,000 రూపాయలు కూడా టైంకి వస్తలేవు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రావో తెలియదు. ఇవన్నీ రొటీన్. ఇవన్నీ సంవత్సరం తర్వాత చేసేది కాదు, రొటీన్. నిరుద్యోగులు రోడ్లు ఎక్కిర్రు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళ తిప్పలు వాళ్ళదే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు లాస్ట్కి. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ప్రభుత్వం మీద ఏమాత్రం భారం పడడం డిమాండ్స్. ప్రభుత్వ ఖజానా మీద ఏమాత్రం రూపాయి కూడా బడెన్ పడదు. అన్ని ప్రభుత్వాలు ఈగోకే. అంతకుముందు ప్రభుత్వం ఈగోనే, ఈ ప్రభుత్వం ఈగోనే. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఈగోపోయినప్పుడు వీళ్ళు ప్రశ్నించారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడినారు, అన్నిట్లో మాట్లాడినారు నిరుద్యోగుల డిమాండ్స్ను. అవే డిమాండ్స్, సేమ్ డిమాండ్స్, ఎక్కువ డిమాండ్స్ కాదు, సేమ్ డిమాండ్స్. Group 1 1:100 విలువాలన్న డిమాండ్ అప్పటిది, అదే డిమాండ్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన డిమాండే ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు అంటున్నారు. అది పాత నోటిఫికేషన్ కాబట్టి మేము చేయలేమంటున్నారు. అది పాత నోటిఫికేషన్ అయినప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా మా కావు, ఈ పాత నోటిఫికేషన్ అని చెప్పుకోగలరా వీళ్ళు? ఇచ్చేదేమో మీరు, ఇయ్యలేనిది వాళ్ళు. అదే మీ ఇద్దరు ఈగోల మధ్య ఇవన్నీ పరిశాలలు ఉంటాయి ఈ రాజకీయాల్లో, రాజకీయ ఈగోలు ఇవన్నీ కూడా. అసలు ఏ ఇష్యూ అన్నా అసలు ప్రైవేట్ స్కూళ్ళు లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇంకా పెంచినాయి, ఫీజు వసూలు చేస్తున్నారు కాదు. పోయిన సంవత్సరం 1,00,000 ఉంటే ఈ సంవత్సరం 1,20,000. 20% ఎవరు పెంచమన్నారు? ఎవరు పర్మిషన్ ఉంది? ఎవరు కనీసం ఎందుకు పెంచినారని ఎవరిని అడిగినరా? నిన్న మన కోర్టు అడుగుతుంది, ఈ విద్యా హక్కు చట్టం అమలవుతుందా రాష్ట్రంలో, ఈసారి అయ్యిందా అని. అంటే ప్రతి స్కూల్లో, అది ఏ స్కూల్ అయినా కానీ, కార్పొరేట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, పెద్ద స్కూల్ కానీ, చిన్న స్కూల్ కానీ, ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% పేదలకు కేటాయించాలి. పేదలకు ఫ్రీగా ఇస్తుండ్రా? చెక్ చేద్దాం ఏదైనా స్కూల్కి పోయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు అవుతుందా? ఏమి లేవు. ఇవన్నీ ఇమీడియట్ కదా. నువ్వు స్కూళ్ళ ఫీజు గురించి మనం ఇప్పుడే మాట్లాడాలి. 6 నెలల తర్వాత మాట్లాడితే ఏమొస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు ముక్కు విండి స్కూళ్ళు 50% కడతావా, 70% కడతావా, మొత్తం ఒకటేసారి కడతావా అని వసూలు చేస్తున్నారు. ఇప్పుడే మాట్లాడాలి. ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడకపోతే ఇట్లా చాలా చర్చలు ఉన్నాయి. అసలు ఇవేమీ రాకుండా మొత్తం డైవర్షన్. ఎవ్వరు మాట్లాడదు. విచారణ అని ఉంటుంది. ఆ విచారణ చేసే వాళ్ళు విచారణ చేసుకొని లాస్ట్కి ఆ రిపోర్ట్ ఏదో గవర్నమెంట్కి ఇచ్చి ఆ గవర్నమెంట్ ఏం చేయాలో డిసైడ్ చేస్తే అది ఇవన్నీ చర్చకు వస్తాయి. కానీ అట్లా కాదు. ఆ విచారణ చేసే వాళ్ళు అట్లే ఉన్నారు. రోజొక లీకు, రోజొక చిచ్చాటు. ఏముంటుంది? చెయ్యండి. కరెక్ట్గా లోతుగా విచారణ చేసి వాస్తవం ఏందో ప్రజలకు తెలిసేటట్లు ఒకరోజు లాస్ట్ డే విచారణ. అంటే గంట సేపట్లో అయిపోయేది కాదు. ఒక రోజులో 4 వచ్చి చెప్పినంత మాత్రం అయిపోదు కదా. రకరకాల అభిప్రాయాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు రకరకాల ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, రకరకాల పిలిచి మీరు సమాచారం తీసుకోవచ్చు. అది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్లా ఇవన్నీ డైవర్షన్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. సర్కారు ఉపయోగించుకుంటుంది అవన్నీ. సర్కారుకు మద్దతు ఇచ్చే పేపర్లు, మీడియా అంతా కూడా, సర్కారుకు మద్దతు ఇచ్చే పేపర్లంతా కూడా ఆ వార్తల కోసం చూస్తుండి ఈ సమస్యలు ఏమి, అసలు రాష్ట్రంలో ఈ శాంతి భద్రతల ఇష్యూ ఏంది, అసలు రోజు ఎన్ని మర్డర్లు అవుతున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోజు మర్డర్. మొన్న నారాయణపేట దగ్గర మర్డర్, భూమి గొడవలు. ఆ ధరణి ఏమైంది? ధరణి ఎత్తేస్తామన్నారు, ఎత్తేసిండ్రా? ఆ సమస్యలు పరిష్కారమైనాయా? ఒక్క సమస్య పరిష్కారమైందా? మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి? అసలు ఈ శాంతి భద్రతలు ఎందుకు ఇట్లా అయినాయి? పోలీసులే కామందులుగా మారిన వార్తలు వస్తున్నాయి. అది ఎందుకు అట్లా అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు కాన్సన్ట్రేషన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద? హోంమంత్రి ఎక్కడున్నారు? విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారు? ఎవ్వరు ఏమీ లేదు. అసలు వ్యవస్థ అంతా కూడా ఎటు పోయిందో ఏం అర్థమైంది. నిద్రపోయింది వ్యవస్థ అంతా కూడా. వ్యవస్థ నిద్రపోయి వాళ్ళు ఇచ్చిన వ్యవహారాల మీద జనాలకు ఏమీ గుర్తుండకూడదనో, లేకపోతే ఇప్పటికిప్పుడు ఎవరు మాట్లాడకూడదనో రకరకాల అంశాలు తీసుకొచ్చి వాటి మీద చర్చలు స్టార్ట్ చేశారు. ఇవి చేస్తే జనాలకు ఉపయోగపడతాయి. ఆ చర్చలతోనే ఏమీ కావు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.